హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యూనిక్ వ్యూవర్స్ అంటే ఏంటి, రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అదేవిధంగా మన ఛానల్ గ్రో అవ్వాలన్నా, డెవలప్ అవ్వాలన్నా యూనిక్ వ్యూవర్స్ ఉండాలా, రిటర్నింగ్ వ్యూవర్స్ ఉండాలా? అదేవిధంగా మనం ఏ టైంలో వీడియోస్ పోస్ట్ చేస్తే వ్యూస్ ఎక్కువగా వస్తాయి అనే ప్రతిదీ కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జనరల్‌గా మనం ఏదైనా ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత పబ్లిక్ చేస్తాం. చేసిన తర్వాత మన వీడియోని ఆడియన్స్ అనేవాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. ఇలా వాచ్ చేసే ఆడియన్స్‌లో 2 విధాలుగా ఉంటారండి. అది మీకు తెలుసా? తెలియకపోతే ఖచ్చితంగా తెలుసుకోండి. నా ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దాని మీద కూడా మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. ఈ వీడియోలో మీకేదైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఒక వీడియోని పబ్లిష్ చేసిన తర్వాత ఆ వీడియోని వాచ్ చేసేది ఎవరండి? ఆడియన్స్ వాచ్ చేస్తారు. ఆడియన్స్ అనేవాళ్ళు 2 రకాలుగా ఉంటారని చెప్పా కదండీ! ఒకటి రిటర్నింగ్ వ్యూవర్స్, రెండోది యూనిక్ వ్యూవర్స్. అసలు ఈ యూనిక్ వ్యూవర్స్ అంటే ఎవరు? ఈ రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే ఎవరు? ఇదంతా కూడా తెలుసుకోవాలంటే వైటీ స్టూడియో యాప్‌ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఆడియన్స్ అనేవాళ్ళు కూడా 2 విధాలుగా ఉంటారండి. ఒకటి ఛానెల్‌కున్న ఆడియన్స్ ఉంటారు. ఇండివిడ్యువల్‌గా వీడియోకి ఆడియన్స్ ఉంటారు. ఛానల్ ఆడియన్స్ ఏంటి ఏంటి? వీడియో ఆడియన్స్ అంటే ఏంటి? అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. జనరల్‌గా ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఆడియన్స్ సెక్షన్‌లో చూసారు కదా! డాష్‌బోర్డ్ ఉంటుంది. ఇక్కడ అనలిటిక్స్ ఉంటుంది. అనలిటిక్స్ పైన ట్యాప్ చేస్తే ఆడియన్స్ అనే సెక్షన్ కనిపిస్తుంది కదా! దీనిపైన ట్యాప్ చేస్తే రిటర్నింగ్ వ్యూవర్స్ ఉంటారు. యూనిక్ వ్యూవర్స్ ఉంటారు. ఇది ప్రతిదీ కూడా లాస్ట్ 28 డేస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందండి. ఇది ఛానల్ ఓవరాల్ అనలిటిక్స్ అండి. అంటే ప్రతి ఒక్క వీడియో, అన్ని వీడియోలు కలిపి వచ్చిన యూనిక్ వ్యూవర్స్. అలాగే అన్ని వీడియోలకు వచ్చిన రిటర్నింగ్ వ్యూవర్స్ అనమాట. అలా కాకుండా ఇంకొకటేంటంటే ఇండివిడ్యువల్‌గా ఏ వీడియోకి ఆ వీడియోకి వచ్చే యూనిక్ వ్యూవర్స్, రిటర్నింగ్ వ్యూవర్స్ కూడా ఉంటారండి. అది కూడా చూపిస్తాను. అసలు ముందుగా ఈ యూనిక్ వ్యూవర్ అంటే ఎవరు? ఇలా యూనిక్ వ్యూవర్ పైన ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ కనిపించే డేటా ప్రతిదీ కూడా లాస్ట్ 90 డేస్ వరకే కనిపిస్తుందండి. చూసారు కదా! 365 డేస్ పైన ట్యాప్ చేసినట్టయితే 0 కనిపిస్తుంది. ఇక్కడ రిటర్నింగ్ వ్యూవర్ అయినా కానివ్వండి, యూనిక్ వ్యూవర్ అయినా కానివ్వండి, డేటా అనేది ఓన్లీ 90 డేస్ వరకే చూపిస్తుంది మన యూట్యూబ్. అసలు ఈ యూనిక్ వ్యూవర్ అంటే ఏంటి? యూనిక్ వ్యూవర్ అంటే ఏం లేదండి. సింపుల్‌గా మన వీడియో పబ్లిక్ చేసిన తర్వాత మన వీడియోని ఎవరైతే ఫర్ ద ఫస్ట్ టైమ్ వాచ్ చేస్తారో వాళ్ళని యూనిక్ వ్యూవర్ కింద కౌంట్ చేస్తుందండి యూట్యూబ్. ఇప్పటివరకు మన వీడియోని కానీ, షార్ట్‌ని కానీ, లైవ్‌ని కానీ చూడని వాళ్ళని ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎవరైతే మన వీడియో వాచ్ చేస్తారో వాళ్ళని యూనిక్ వ్యూవర్ కింద కౌంట్ చేసి ఇక్కడ డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఇక రెండోది రిటర్నింగ్ వ్యూవర్. ఇక రిటర్నింగ్ వ్యూవర్‌లోకొచ్చేసరికి అసలు ఈ రిటర్నింగ్ వ్యూవర్స్ ఎవరు? రిటర్నింగ్ వ్యూవర్స్ కూడా చూసారు కదా! ఇలా ట్యాప్ చేసి చూసుకున్నట్టయితే 365 డేస్ పైన ట్యాప్ చేస్తే 0 అని కనిపిస్తుంది. అంటే ఇన్ఫర్మేషన్ 90 డేస్ వరకే స్టోర్ అయ్యి ఉంటుంది. యూట్యూబ్‌లో ప్రతీది కూడా రిటర్నింగ్ వ్యూవర్స్ అయినా కానివ్వండి, యూనిక్ వ్యూవర్స్ అయినా కానివ్వండి, వాళ్ళ డేటా అనేది 90 డేస్ వరకే అవైలబుల్‌గా ఉంటుంది. ఇక్కడ కూడా చూసారు కదా! రిటర్నింగ్ వ్యూవర్స్, న్యూ వ్యూవర్స్ 2 విధాలుగా కనిపిస్తుంది. గ్రాఫ్ కూడా 2 విధాలుగా కనిపిస్తుంది. అసలు రిటర్నింగ్ అంటే ఏంటి? ఏం లేదండి. ఒక వీడియో పబ్లిక్ చేసిన తర్వాత ఎవరైతే మన ఛానల్ పేజ్‌కొచ్చి రిపీటెడ్‌గా అంటే మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేస్తూ ఉంటారో వాళ్ళని రిటర్నింగ్ వ్యూవర్స్ అని అంటుంటాం. జనరల్‌గా ఇప్పుడు ఒక వీడియో పబ్లిష్ చేశాను. ఈ వీడియోని చూశాను. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్‌కి ఇంకో వీడియో పోస్ట్ చేశాననుకోండి. ఆ వీడియో కూడా చూశాననుకోండి. వాళ్ళని రిటర్నింగ్ వ్యూవర్ కింద కౌంట్ చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక వీడియో చూస్తున్నారు కాబట్టి, రెండో వీడియో చూస్తున్నారు కాబట్టి వీళ్ళని రిటర్నింగ్ వ్యూవర్స్ అని అంటారు. ఎప్పుడైనా సరే మన ఛానల్ గ్రో అవ్వాలి అంటే ఎవరు ఎక్కువగా ఉండాలి తెలుసుకుందాం. ఇది ఓవరాల్‌గా ఛానల్ యొక్క ఆడియన్స్ సెక్షన్ అండి. రిటర్నింగ్ వ్యూవర్స్, యూనిక్ వ్యూవర్స్. ఇప్పుడు అదే విధంగా మనం ఒక వీడియోని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చూద్దాం. ఇలా వీడియో సెక్షన్‌కి వెళ్ళినట్టయితే చూసారు కదా! ఇలా వీడియోని ఓపెన్ చేయండి. ఇలా మనం ఒక వీడియోని ఓపెన్ చేసుకున్న తర్వాత అనలిటిక్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియన్స్ సెక్షన్ ఉంది కదండీ! ఆడియన్స్ సెక్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే చూసారు కదా! రిటర్నింగ్ వ్యూవర్స్, యూనిక్ వ్యూవర్స్. ఇక్కడ కనిపించే ఈ 2 కూడా ఓన్లీ ఈ వీడియోకి సంబంధించిన వ్యూవర్సేనండి. ఇది ఓవరాల్ ఛానల్‌కి సంబంధించింది కాదు. పర్టిక్యులర్‌గా ఈ వీడియో వరకేనండి ఇది. ఈ వీడియోని పబ్లిష్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇలా చూసుకున్నట్లయితే సిన్స్ 90 డేస్ అంటే
డేటా అనేది 90 డేస్‌కే అవైలబుల్‌గా ఉంటుంది. 365 డేస్ అంటే 0 ఉంటుంది. లాస్ట్ 90 డేస్ వరకే డేటా స్టోర్ అవుతుందని చెప్పా కదండీ! ఆల్రెడీ నేను వీడియో పెట్టి కూడా 90 డేస్ అవ్వలేదు కాబట్టి ఈ డేటా అనేది 100% చూపించడం జరుగుతుంది. అదే మీకు 90 డేస్ దాటిందనుకోండి ఇక్కడ వ్యూవర్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి యూనిక్ వ్యూవర్స్ అంటే చెప్పా కదండీ! ఇప్పటివరకు మన ఛానల్‌లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు మన ఛానల్‌ని రీచ్ అనేది ఇంప్రెషన్స్ అనేది యూట్యూబ్ పంపిస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఇంప్రెషన్స్ పంపించినప్పుడు దాన్ని బ్రౌజ్ ఫీచర్‌లో కానివ్వండి, యూట్యూబ్ సెర్చ్‌లో కానివ్వండి, సజెషన్‌లో కానివ్వండి, పోస్ట్‌లో కానివ్వండి, కమ్యూనిటీ ట్యాబ్‌లో కానివ్వండి, ఎలా అయినా సరే మన వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు 849 మెంబర్స్ అనమాట. ఇప్పటివరకు మన ఛానల్ గురించి తెలీదు వీళ్ళకి. ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియోని వాచ్ చేశారు. అలాంటి వాళ్ళని యూనిక్ వ్యూవర్స్ అంటారు. తర్వాత రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే 52 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆల్రెడీ మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం, షార్ట్స్ పోస్ట్ చేస్తుంటాం, లైవ్ చేస్తూ ఉంటాం. ఇలా డిఫరెంట్ వేస్‌లో మన ఛానల్ అనేది కొంతమందికి తెలిసుంటుంది. ఆ తెలిసిన వాళ్ళు చూస్తూ ఉంటారు కదండీ రెగ్యులర్‌గా. ఇప్పుడు ప్రతి ఒక్క వీడియో చూడాలని ఏం లేదండి. ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఈరోజు చూసారు. ఒక 5, 6 వీడియోలు పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ చూడలేదు. మళ్ళీ సిక్స్త్ వీడియో చూసారనుకోండి, వాళ్ళని కూడా రిటర్నింగ్ వ్యూవర్ కిందే కౌంట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్ అంటే వీళ్ళకి తెలుసు కాబట్టి, ఒకసారి విజిట్ చేశారు కాబట్టి, వాళ్ళని రిటర్నింగ్ వ్యూవర్ కిందే వేస్తుంది యూట్యూబ్. చూసారు కదా! రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే అది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి. మన ఛానల్ ఎప్పుడైనా సరే గ్రో అవ్వాలి అంటే యూనిక్ వ్యూవర్స్ అంటే యూట్యూబ్ అందరికీ పంపిస్తుంది. పంపించినప్పుడు వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు మన కంటెంట్ బావుంది అనుకోండి, వీళ్ళు మళ్ళీ వచ్చి ఈ 849 మెంబర్స్‌లో రిటర్న్ అయ్యి అంటే ఈ వీడియో బావుంది కాబట్టి ఈ వీడియో చూసారు. అలానే మన కంటెంట్ కూడా చాలా బావుందనుకోండి, నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు ఈ 849 మెంబర్స్‌లో 50% చూసినా సరే మనకి వ్యూస్ అనేది చాలా బాగొస్తాయి. ఛానల్ అనేది గ్రో అవుతుంది. వాచ్ అవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనంతటికి కారణం మన కంటెంట్. కంటెంట్ బావుంటే రిటర్నింగ్ వ్యూవర్స్ ఎక్కువవుతారు. రిటర్నింగ్ వ్యూవర్స్ ఎక్కువయ్యారంటే వాచ్ టైమ్ పెరుగుతుంది. వ్యూస్ వస్తాయి. సక్సెస్ అవుతాం. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే డేటాని కూడా ఖచ్చితంగా చూసుకోండి. ఇలా చూసుకొని మన యూట్యూబ్ పంపిస్తుందా లేదా? పంపిస్తే యూనిక్ వ్యూవర్స్ ఎంతమంది ఇచ్చారు? రిటర్నింగ్ వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారు? రిటర్నింగ్ వ్యూవర్స్ తగ్గిపోతున్నారనుకోండి మీ ఛానల్‌లో అంటే మీ కంటెంట్ బాగాలేదని అర్థం చేసుకోండి. కంటెంట్ చేంజ్ చేసుకోండి. యూనిక్ వ్యూవర్స్ వస్తున్నారు, రిటర్నింగ్ వ్యూవర్స్ లేరు అంటే మన కంటెంట్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఇంతమంది చూసారు మళ్ళీ రెండో వీడియో చూడట్లేదంటే మన కంటెంట్ బాగాలేదు కాబట్టే చూడట్లేదు. బావుందనుకోండి ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. ఛానల్ డెవలప్ అవుతుంది. అందుకనే రిటర్నింగ్ వ్యూవర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉంటేనే ఛానల్ గ్రో అవుతుంది. చూసారు కదా! ఇంకో వీడియో చూద్దాం. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత అనలిటిక్స్ వీడియో పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేసి ఆడియన్స్ సెక్షన్‌కి వెళ్ళిన తర్వాత యూనిక్ వ్యూవర్స్ వచ్చి 730 మెంబర్స్ ఉన్నారు. రిటర్నింగ్ వ్యూవర్స్ వచ్చి 80 మెంబర్స్ ఉన్నారు. అక్కడ ఇక్కడ రిటర్నింగ్ వ్యూవర్స్ అనేవాళ్ళు పెరిగారు కదండీ! ఇందాక 50 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 80 మెంబర్స్ ఉన్నారు. అంటే ఉన్నదానికన్నా 20 మెంబర్స్ పెరిగారు. అంటే మన వీడియో బావుంది కాబట్టే రిటర్నింగ్ వ్యూవర్స్ అనేవాళ్ళు పెరిగారు. ఇలా పెరుగుతూ ఉన్నారనుకోండి గ్రాడ్యుయల్‌గా మన ఛానల్ గ్రో అవుతుందని అర్థం చేసుకోండి. ఇది ఒకళ్ళని అడగాల్సిన పని లేదండి. ప్రతిది కూడా యూట్యూబ్‌లోనే సేవ్ అయ్యి ఉంటుంది. డేటాను చూసుకొని మనం మన కంటెంట్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో విషయం అండి. అసలు మనం వీడియోస్ ఎప్పుడు పోస్ట్ చేయాలి? ఏ టైంలో పోస్ట్ చేస్తే బావుంటుంది? అనేది కూడా ఈ వీడియోలో చెప్పేస్తా చూడండి. ఇక్కడ ఆడియన్స్ సెక్షన్‌కి వెళ్ళినట్టయితే మన వీడియోలో వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అంటే యూట్యూబ్‌లో మన వ్యూవర్స్ ఎప్పుడు ఉంటున్నారు అవైలబుల్‌గా అనేది ఇక్కడ డేటాని చూపించడం జరుగుతుందండి. ఇలా ట్యాప్ చేసుకున్నట్టయితే చూసారు కదా! ఇక్కడ 23:59, 5:59 అంటే ఎర్లీ మార్నింగ్ 6:00కి, 12:00కి తర్వాత 6:00కి ఇలా వైట్ కలర్ లైన్స్ ఉన్నాయి చూసారా? ఇక్కడ ఈ పార్ట్‌లో ఎవరు కూడా మన వీడియోస్ అనేది చూడట్లేదు. లైట్ కలర్ ఉంది చూసారా? ఇక్కడ లైట్‌గా చూస్తున్నారు. కొద్దిగా చూస్తున్నారు. బాగా థిక్‌గా ఉన్న ప్లేస్‌ని చూసారా? అక్కడ ఆ టైంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అవైలబుల్‌గా యాక్టివ్‌గా ఉంటున్నారు మన ఆడియన్స్ అని అర్థం. ఆ టైంలో మీరు వీడియో పోస్ట్ చేశారనుకోండి, వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యాక్టివ్‌గా ఉన్నప్పుడే కదండీ వాళ్ళు చూసేది. కాబట్టి ఇది అప్రాక్సిమేట్ డేటానేనండి. ఇట్లా పెడితే 100% అవుతుందని కాదు. 50% అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈ టైమ్ టేబుల్‌ని ఫాలో అయ్యి ప్రతిరోజు ప్రతి డే తగ్గట్టుగా మీరు ఇది కూడా ఈ డేటా అనేది ఇక్కడ వీక్లీ చేంజ్ అవుతూనే ఉంటుందండి. ఈరోజు ఇలా ఉంది కదా! ప్రతిరోజు ఇలానే ఉంటుందని ఏముండదండి. ఇక్కడ మీరు ఏ రోజైతే పెడతారో ఆ రోజు ఆ టైంలో ఎలా ఉంది, స్టేటస్ యాక్టివ్‌గా ఉందా లేదా చెక్ చేసుకొని
పెట్టుకోండి. ఇబ్బంది ఏమి ఉండదు. ఇది 100% ఈ టైంలో పెడితే 100% వైరల్ అవుతుందంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చండి. ఇది అప్రాక్సిమేట్ యావరేజ్ డేటా మాత్రమే. చూసారు కదండీ! మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.